జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కార్యవర్గ అభివృద్ధి మార్క్ 2 ఏళ్లలో కనిపించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన జేసీఐ నూతన అధ్యక్షుడు శబరినాథ్ నాయర్, కార్యదర్శి వీరబ్రహ్మం, కోశాధికారి శ్రీనివాస్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జేసీఐ ఎక్కువగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటుందని, ఎక్కువ మంది ఉపాధి పొందేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలంటూ సూచించారు. విరివిగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. 2 ఏళ్ల కాల పరిమితిలో గర్వంగా చెప్పుకునే విధంగా కార్యకలాపాలు నిర్వహించాలంటూ కోరారు. ఒంగోలు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వివరించారు. 2014లో ఎమ్మెల్యేగా తనకు ప్రజలిచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులు చేశానో తెలియజేశారు. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో తనను ప్రజలు గెలిపించిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. అభివృద్ధి అంటేనే టీడీపీ అంటేనే అభివృద్ధి అన్న చందంగా నగరంలో కార్యక్రమాలు చేస్తున్నట్లు దామచర్ల జనార్దన్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ జాతీయ అధ్యక్షులు రామకృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు కృష్ణారావు, మాజీ ఉపాధ్యక్షులు కిరణ్, జోనల్ అధ్యక్షులు నారాయణ, కృష్ణారావు, మాంటిసోరీ స్కూల్ కరెస్పాండెంట్ ప్రకాష్, శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల గ్రూప్ 2 పరీక్షల్లో మున్సిపల్ కమిషనర్ గా ఎంపికైన రవీంద్రను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఘనంగా సన్మానించారు.